నాకు ఆశ్చర్యం ఏమైతుందంటే, చాలామంది మీ మందులు పనిజేస్తాయా? సరే ఈ యునాని మందులు ఏంటి అని అడుగుతారు. మందులు పని చేయకపోతే మీ ముందుకొచ్చి ఎందుకు చెప్తామండి? నేను మీకొక కేస్ చెప్తాను. 74 ఇయర్స్ ఆయనకు 74 ఏండ్లు. ఆయన మంచిగా నడుచుకుంటూ వచ్చి మన దగ్గర మెడిసిన్స్ తీసుకొని వాడి హ్యాపీగా ఎంత మంచిగంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా వచ్చి తీసుకెళ్ళాడతను. మీ ఇంటి మీద హక్కు మీకుండాలి. మీరు కావాల్సుకుంటే తీసుకోవాలి ఇప్పుడు. 60 ఏళ్ల వాళ్ళకు, 50 ఏళ్ల వాళ్ళకి నేనేం చూస్తున్నానంటే, ఇంట్లో వెళ్తే అబ్బాయిలేమంటారో, ఏం వాడుతున్నారంటారో, దాచుకొని అదంతా వాడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తానండి. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ ఉంటేనే మీరు వాడొచ్చు. లేకుంటే ఏది చిన్నదైనా సరే మీకు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఈ యునాని మెడిసిన్స్ గురించి ఇది కొంచెం నేను మీకు డీటెయిల్స్ చెప్పి దాని గురించి మీకు చెప్తాను. అసలు మా మెడిసిన్స్ ఏమున్నాయి? ఏ టైప్ ఉంటాయి? ఏంటి అని దాని గురించి చెప్తాను. స్పెషల్లీ యునాని మెడిసిన్స్ మనకు ఈ రతి క్రీడ అంటే ఈ సెక్స్ ఏదైతే ఉంటుందో, ఇందులో మెడిసిన్స్ చాలా అంటే అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్. ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి మెడికల్ హాల్‌లో, ప్రతి యునాని స్టోర్‌లో దొరకవు. ఇదంతా నేను కష్టపడి లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను తయారు చేశాను. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు అంగస్తంభన ప్రాబ్లమ్ అంటే ఉండనే ఉండదు. అంగస్తంభన వైఫల్యం గానియండి, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ గానివ్వండి, మీకు టైము, థిక్‌నెస్, సైజు, డయామీటర్ వీటికి ది బెస్ట్ మెడిసిన్స్ యునాని మెడిసిన్స్ నా దగ్గరున్నాయి. నేనిస్తున్నాను. ఎలా పనిచేస్తాయి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను. మీకు చూడండి యునాని మెడిసిన్స్ ఎప్పుడైనా సరే కెమికల్స్ ఉండవు. నో కెమికల్స్. ఇందులో ఒక్క కెమికల్ గూడా ఉండదు. ఇందులో అన్నీ హెర్బ్స్. హెర్బ్స్ అంటే మనం వాడేది డ్రై ఫ్రూట్ బేస్డ్ మెడిసిన్స్. డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం, పిస్తా ఇవన్నీ ఉంటాయి. అక్రోట్ అలాగే మనకు జాఫ్రాన్ చాలా మెడిసిన్స్ ఉంటాయి అందులో మనం వాడేటివి. అవన్నీ ఏందంటే డ్రై ఫ్రూట్స్ కానీ అందులో మళ్ళీ దాని చెట్లు, దానికి రూట్సు, అవన్నీ మనము డ్రై జేసి, తయారు జేసి పంపిస్తాము. అంగస్తంభనకు ఎలా పనిచేస్తది? ఇప్పుడు అంగం గట్టిగా పడట్లేదు. ఎవరికి? నేను జెప్పినట్లు 70 ఇయర్స్ తర్వాత 74 ఇయర్స్ అతను వచ్చి నా దగ్గర నాకిలా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఈ 74 ఇయర్స్‌లో ఆయనకేం ప్రాబ్లమ్ వస్తది? డెఫినెట్‌లీ ఆయన హార్మోన్స్ తగ్గుతాయి. అయితే ఆయనకు హార్మోనల్ ఈడీ గూడా ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ ఎప్పుడైనా సరే 28 ఇయర్స్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు పీక్ ఉంటుంది. దాని తర్వాత 50 వరకు వచ్చి తగ్గుతుంది. మెల్లిమెల్లిగా మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి, మంచి తిండి, మంచి ఆహారం తీసుకున్న తర్వాత పౌష్టికాహారం, ఇంకా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటే వాళ్ళకు ఈ హార్మోనల్ ఈడీ రాదు. ఒకవేళ వచ్చిందంటే మనం బెస్ట్ మెడిసిన్స్ మనం ఇస్తాము, వాడతాము. వాడించిన తర్వాత ఈ హార్మోనల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాస్కులర్ ఈడీ అంటారు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంత వెళ్ళదు. బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ మంచిగుండదు. రక్త ప్రసరణ ఎందులో? అంగం లోపలికి రక్తం దూసుకెళ్ళదు. ఎప్పుడైనా సరే మంచిగా అంగం గట్టిపడాలంటే 8 టైమ్స్ బ్లడ్ దూసుకెళ్ళాలి. బ్లడ్ మంచిగుండాలంటే అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవ్వాలి. అక్కడ అలాగే మనకు ఏంటంటే వాసోడైలేటర్‌లా పనిచేస్తాయి అవి. బ్లడ్ మంచిగా దూసుకెళ్తుందక్కడ. అలాగే అక్కడ ఎండోథీలియల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్తీగా ఉండాలి బ్లడ్ వెసల్స్‌లో. అలాగే అక్కడ కార్పోరా క్యావర్నోసా, కార్పోరా స్పాంజియోసా అనే స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి గూడా హెల్తీగా ఉండాలి. దానికి హస్తప్రయోగం చేసి అంతా మీరు నరాలు అన్నీ అక్కడ డ్యామేజ్ చేసుకుంటారు. అయితే దానివలన ఈ బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి గూడా డ్యామేజ్ అయితాయి. అయితే ఇది వాస్కులర్ ఈడీ. ఈ వాస్కులర్ ఈడీలో 2 రకాలవి ఉంటాయి. ఈ వాస్కులర్ ఈడీ 2 రకాలు అంటే ఏముంటాయి? ఇప్పుడు చూడండి. వ్యూవర్స్ మనం మాట్లాడింది అప్పటినుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ చూడండి మీరు. ఏంది నంబర్ 1 మనం మాట్లాడింది ఎప్పటినుంచి హార్మోనల్ ఈడీ. హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవుతాయి. అది ఏజ్‌ని బట్టి. ఇప్పుడు మనం మాట్లాడేది 70 ఇయర్స్ వాళ్ళు గూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీకెందుకు రెస్పాన్స్ రాదన్నట్టు దాని గురించి. అయితే ఇప్పుడు హార్మోనల్ ఈడీ. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్మోనల్ ఈడీది బెస్ట్ ట్రీట్మెంట్ యునానిలో ఉంది. నెక్స్ట్ వాస్కులర్ ఈడీ. దీన్ని వాస్కులర్ ఈడీ అంటారు. వాస్కులర్ ఈడీ అంటే ఇందులో మళ్ళీ 2 ఉంటది. ఒకటి ఆర్టీరియోజెనిక్ ఈడీ. ఇంకోటి వీనోజెనిక్ ఈడీ. ఇప్పుడు చూడండి
ఈ ఆర్టిరోజెనిక్ ఈడీ ఏంటి? వీనోజెనిక్ ఈడీ ఏంటి? దీన్ని సింపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకోండి ఇది. ఈ హార్ట్. ఈ హార్ట్ నుంచి ఏవైతే మంచి బ్లడ్ ఏదైతే ఉంటుందో మన అంగంకి లేకపోతే మన ఆల్ బాడీ పార్ట్స్ కళ్ళకి గానియండి, తలకు గానియండి, ఎక్కడైనా గానియండి బ్లడ్ తీసుకొచ్చేటివి ఏముంటాయి ఇవి? దీన్ని మేమేమంటాము ఆర్టరీస్. అలాగే చెడు రక్తము అంత పనైన తర్వాత ఏదైతే మిగులుతుంది చెడు రక్తం ఎట్లా పోతుంది? వెయిన్స్. సో వ్యూవర్స్ ఇప్పుడు ఈ ఆర్టరీ ఏదైతే ఉంటుందో అంటే మంచి బ్లడ్ హార్ట్ పంపు చేసిన తర్వాత మంచి బ్లడ్ వెళ్ళి అంగంలోకి వెళ్తుంది ఆర్టరీస్ ద్వారా. ఆ ఆర్టరీస్ ద్వారా వెళ్తుంది. ఒకవేళ ఆ ఆర్టరీ డ్యామేజ్ అయిపోతే ఆ ఆర్టరీ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? హస్తప్రయోగం చేయడం వలన, ఏజ్ ఎక్కువ ఉండడం వలన, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వలన, అలాగే ఏంటంటే మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వలన, షుగర్ ఉండడం వలన, స్ట్రెస్ తీసుకోవడం వలన, యాంటీ డిప్రెసెంట్స్ తీసుకోవడం వలన ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ రకాలవి వాడితే మనకు ఆర్టీరియోజెనిక్ ఈడీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్టరీస్ లోపల ఉంటుంది అంటే మజిల్ ఇంకా బోన్స్ దగ్గర మజిల్ లోపల ఉంటుంది. చాలా సేఫ్ ఉంటుంది. మీకు ఆర్టరీస్ పైన కనబడవు. ఈ నరాలు ఏవైతే కనిపిస్తున్నాయో మీకు ఇవి వెయిన్స్. వెయిన్స్ అంటే బ్లడ్ వాపస్ తీసుకెళ్తుంది ఇది హార్ట్కి. చెడు రక్తం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఇప్పుడు ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎప్పుడైతే వాపస్ వెళ్తుంది కదా, వెళ్ళేటప్పుడు ఒకవేళ అక్కడ అది ఖరాబ్ అయిపోయింది అనుకోండి, అది ఎలా ఖరాబ్ అవుతుంది? వీనస్ లాక్ అంటే అంగం గట్టిగా పడుతుంది. ఎప్పుడంటే మనకు బ్లడ్ మంచిగా మీరు ఆలోచించగానే మీకు అక్కడ రక్తం వెళ్తుంది. అంగంలో రక్తం వెళ్ళగానే ఎరెక్షన్ వస్తుంది. ఎరెక్షన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే దాని అక్కడ వీనస్ లాక్ అయిపోతుంది. చెడు రక్తం రాదు. ఆ చెడు రక్తం ఎప్పుడైతే ఇటు రాదు మనకు రాకపోతే వీనస్ లాక్ అయిపోతుంది అక్కడ. ఈ వీనస్ లాక్ ఏమవుతుంది? అతిగా హస్తప్రయోగం చేయడం వలన, లేకపోతే ఏదైనా వాస్కులార్ ఏదైనా అగైన్ కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వలన బుర్రలబడి చాలామంది దాన్ని ర్యాపిడ్ చేస్తారు. అలాగే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వీనస్ లాక్ ఖరాబ్ అయిపోతుంది. ఈ వీనస్ లాక్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే వీనస్ లీక్ అయిపోతుంది అక్కడ నుంచి. అయితే రక్తం అక్కడ ఉండదు, లీక్ అయిపోతుంది, ఇటు వచ్చేస్తుంది. దాని వలన కూడా వస్తుంది. దాన్ని కూడా వీనోజెనిక్ ఈడీ అని చెప్తారు. అయితే ఈ వాస్కులార్ ఈడీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూరోజెనిక్ అంటే మన నరాలు, నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో నర్వ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అమ్మాయిని చూశారు, లేకపోతే మీరు మీ వైఫ్తో కలవాలని అనుకుంటున్నారు, మీకు మూడ్ వచ్చింది, ఏమవుతుంది? దాన్ని మీ సంకేతాలు మీ బ్రెయిన్ నుంచి, మీ స్పైనల్ కార్డ్ నుంచి, వెన్నుపూస ఏదంటారు అక్కడ నుంచి మీకు అంగం దగ్గర సంకేతం పోతుంది. హార్మోన్స్ తీసుకొని వెళ్తాయి. హార్మోన్స్ అక్కడ వెళ్తాయి. అక్కడ వెళ్ళిన తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏవేవో వచ్చేస్తాయి. ఈ సంకేతాలు ఇచ్చేటేంటి? నరాలు. ఈ నరాలు ఎలా డ్యామేజ్ అవుతాయి? షుగర్ ఉంటే, ఏజ్ ఎక్కువ అవుతే, హస్తప్రయోగం చేయడం వలన, డిసీజ్ కండిషన్ ఏది ఉంటే, ఎప్పుడైనా దెబ్బ తాకితే, తలకు దెబ్బ తాకితే, స్పైన్ సర్జరీస్ అవుతే చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, న్యూరోజెనిక్ ఈడీ అని. ఇది ఇలాంటి దానికి కూడా యునాని మెడిసిన్స్ ది బెస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఏజ్. ఈ మధ్యలో 30-35 వాళ్ళకు కూడా వస్తుంది. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ సైకలాజికల్ ఈడీ. సైకలాజికల్ అంటే ఫ్రెండ్స్తో వింటారు, నేను అన్నిసార్లు చేశాను, 4 సార్లు చేశాను, 10 సార్లు చేశాను, ఇతను పోతాడు చేస్తాడు, నేను చేయలేకపోతున్నా, ఇవన్నీ సైకలాజికల్ ఈడీ ఉంటుంది. గోళీ వేసుకోగానే అవుతుంది నాకు, లేకపోతే అవ్వదు, బీర్ తాగుతా అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అంటే సైకలాజికల్ ఇన్వాల్వ్ అయిపోతారు. సైకలాజికల్ ఈడీ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర రావచ్చు. మన దగ్గర మెడిసిన్స్ ది బెస్ట్ ఉంటాయి. షుగర్ ఫ్రీ మెడిసిన్స్. షుగర్ ఉన్న వాళ్ళకు, హార్ట్ వాళ్ళకు కూడా ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈ స్టంట్స్ వేశారు, బైపాస్ చేసుకున్నారు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఏ ఏజ్ అయినా సరే మన దగ్గర రావచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.